వరదలు వస్తున్నప్పుడే మలి సర్కారు మంచి ఆలోచన చేసి ప్రాజెక్టులు రిజర్వాయర్లు అన్నీ కూడా నింపాలన్నట. ప్రతి గ్రామంలో చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్నీ కూడా నింపితేనే రైతులకు మేలు జరిగేటట్టు అవుతుందట. ఆ మాత్రం తెలియకుండానే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిందా? ఇంతకీ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఈనుండ్రి వీరే. నల్గొండ జిల్లాలో కూడా ఎస్ఎల్బిసి అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, అదేవిధంగా ఎడమ కాలువ పూర్తి స్థాయిలో నీళ్లను వదిలి మొత్తం అది దేవరకొండ నియోజకవర్గంలో కావచ్చు, నాగార్జునసాగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, నగరికల్ నియోజకవర్గాలు మొత్తం కూడా పూర్తిగా కరువు పరిస్థితుల్లో ఉన్నాయి. వెంటనే ప్రతి చెరువు, ప్రతి కుంట, ప్రతి వాగు వంకను కూడా నింపాలి. ఇన్నరా కార్పార్టీ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? నల్గొండ మొత్తం కరువులు ఉన్నదట. ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడే ముందు చూపుతోని మలి సర్కారు ఆలోచించాలి. వాన నీళ్లను ప్రాజెక్టులకు ఎత్తిపోస్తే మంచిగుంటదట. మళ్ళా యాసంగిల రైతులకు నీళ్ళు ఇచ్చేందుకు కూడా సౌలతు ఉంటది కాబట్టి బిరబిరా పని ముంగటేసుకోవాలి. ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు నీళ్లు నింపాలని జగదీశ్వర్ రెడ్డి సార్ అనుకొచ్చిండు. అయ్యా మాజీ మంత్రి గారు, ఇప్పుడున్న ఆరాటము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉంటే ఎంత మంచిగుండు సారు. అయినా అధికారంలో లేకుంటే ప్రజల మీదకి మీ లీడర్ల జీవి చెడగుంజుకుంటది. అదే అధికారంలో ఉన్నప్పుడు అన్నదాతలు అప్పుల బాధతోని జీవి తీసుకున్నా అస్సలు పట్టించుకోరు. మీ పాలనలో ఎంతమంది రైతుల పానాలు వాయే? అప్పుడు కూడా ఇట్లనే మీరు ఎందుకో మాట్లాడకపోతిరి? మీ రాజకీయ నాయకుల మాటలు ఎట్లుంటాయంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఉంటాయి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.